విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ముఖ్యమంత్రి పాటుపడుతున్నారని తెలిపారు. అనంతరం 21.80 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రంను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింహాద్రి అప్పలనాయుడు, జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, వైస్ ఎంపీపీ బొమ్మిడి అప్పలనాయుడు, గ్రామ సర్పంచ్ గర్బాపు ఆదిలక్ష్మి, గర్బాపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎన్నిసార్లు నువ్వు చెప్పినా ప్రభుత్వం మేము మార్చాలి, ఆయన చేతిలో లేదు. మేము మార్చాలి. ఇప్పుడు అది మార్చమని చెప్తాం వాళ్ళకి. ఇప్పుడు చెప్పిన తర్వాత జరుగుతుంది. మళ్ళీ జనవరిలో పెన్షన్ రావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే చెప్తున్నా కదా. ఈ పాస్బుక్ సార్ ఒక 10 డేస్ పెట్టి రైట్ చేస్తారు. తహసీల్దార్ గారు వచ్చారు, ఆయన చేసి పెడతారు. మీకు 2 రోజుల్లో పాస్బుక్ వస్తుంది. ఆ పెన్షన్ కూడా మీరు ముగ్గురు ఒక దాంట్లో ఉండడం వల్ల పెన్షన్ రాలేదు, పెన్షన్ వస్తుంది. మళ్ళీ మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలి. ఫ్యాన్ గుర్తు మీకు ఇంటి దగ్గర ఇస్తున్నారా? వస్తుందా? డబ్బులే ముందురా కొంచెం పుట్టుకున్నారా? వచ్చింది. అలాగే నీకు మొత్తం 96,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలకి మీకు ఇచ్చారు. మళ్ళీ మీరు ఆశీర్వదించి దీవించండి. మళ్ళీ ఫ్యాన్ గుర్తుకోండి. ఫోటో కనబడుతుందా?